ఫస్ట్ మనం గర్భధాన ముహూర్తాల దగ్గర మొదలుపెట్టాం. 3 ముహూర్తాలు చూసాం. నవంబర్ 24, నవంబర్ 29, నవంబర్ 30 3 ముహూర్తాలు చూసాం. ఇప్పుడు మార్గశిర మాసంలో ఆఖరి గర్భధాన ముహూర్తం డిసెంబర్ 7వ తారీఖు నాడు పెట్టారు. ఇది పంచాంగంలో ఇచ్చింది. అయితే ఈ డిసెంబర్ 7వ తారీఖు నాడు పంచాంగంలో ఇస్తున్న ముహూర్త తిథి తదియ తిథి 6:25 దాకా మాత్రమే ఉంది. ఆ తర్వాత పంచమి వచ్చేస్తుంది. పంచమి తిథి నాడు సాధారణంగా ఇలాంటి గర్భధాన ముహూర్తాలు పెట్టకూడదు, కానీ పెట్టారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, కొన్నిట్లో ముహూర్త సమయానికి ఉన్న తిథిని వాళ్ళు తీసుకుంటున్నారు. ఇక్కడ ఉదయ తిథిని తీసేసుకుంటున్నారు. ఎలా అంటే అలా తీసేసుకుంటున్నారు. ఓకేనా? దీని మీద కొంత పరిశోధన అయితే జరగాల్సిన అవసరం ఉంది. అలాగే ఆదివారం నాడు కూడా పెట్టకూడదు. ఇంతకుముందు ఈ ముహూర్తాలన్నీ వాళ్ళు చాలా వరకు శని ఆదివారంలో పెట్టేశారు. శని ఉంటే పెడితే శనివారం నాడు పెట్టారు, లేకపోతే ఆదివారం నాడు పెట్టారు. ఆదివారం కూడా పనికిరాదు. పునర్వసు నక్షత్రం అవేళ పంచాంగ శుద్ధి ఫస్ట్ చూస్తున్నాం. పునర్వసు మధ్యమంగా ఉంటుంది. పునర్వసు నక్షత్రం ఉత్తమము కాదు, అధమం కాదు, మధ్యమం అన్నమాట. ఓకే, కర్కాటక లగ్నంలో పెట్టారు. ఆ సమయానికి 8:44 7/12/2025 నాడు రాత్రి 8:44 చంద్రుడు మిథున లగ్నంలో ఉన్నాడు, మిథున రాశిలో ఉన్నాడు. అంటే లగ్నం నుంచి 12లో ఉన్నాడు. చంద్రశుద్ధి అంతగా లేదన్నమాట. అలా అని చెప్పి ఏదైనా బెనిఫిక్ ఆస్పెక్ట్స్ వచ్చేది క్యాన్సిల్ అవుతుందా అంటే అది కూడా లేదు. ఓకేనా? తర్వాత వింశోపక బల -1.5 వస్తుంది. వేళ +5 ఉండాలి, అంటే -6.5 తగ్గుతోంది. ఇక్కడ ఉన్న ఒకే ఒక పాజిటివ్ పాయింట్ నాకు ఏంటి కనిపిస్తుంది అంటే, ఆ రోజు లగ్నం మీద కుజుడు దృష్టి పడుతుంది. ఇది ఒకటే నాకు ఆ రోజుల్లో పాజిటివ్గా కనిపిస్తుంది. మిగిలినవి నాకు అంత పాజిటివ్గా కనిపించట్లేదు. కానీ ఇది పండితులు చేసిన నిర్ణయం కాబట్టి, వాళ్ళ ముందు నేను చాలా చిన్నవాడిని కాబట్టి మీకు అబ్జెక్షన్ లేకపోతే ప్రొసీడ్ అయిపోవచ్చు. ఇవి నా దృష్టిలోకి వచ్చాయి. తీవ్ర పదాలు మనం ఇంకొక పండితుని మనం